నా పేరు జీనత్ బేగం. నేను ఒక రిటైల్ టీచర్ను. ఆ తర్వాత సంపంగి పేరు విన్నా చాలా బాగా అనిపించింది. పేరే గొప్పగా ఉంది, దాంట్లో విషయాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. అది వింటేనే బాగుంటుంది, కానీ చూసిన తర్వాత ఇంకా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం బాగుంది, ఇక్కడ ఉన్న వాళ్ళ ఉద్యోగస్తులు కానివ్వండి, ఇంకా దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే చాలా గొప్పగా అందరినీ ఆదరణగా తెలుసుకుంటున్నారు. ఆదరణగా తన సొంత వాళ్ళని చూసినట్టే చూస్తున్నారు. వాటి విషయాల గురించి చెప్తున్నారు. డేట్స్ అంటే ఇది ఎప్పటికీ పనికొచ్చే ఫ్రూట్, ఆరోగ్యకరమైన ఫ్రూట్. ఏ ఫ్రూట్ అయినా తినొచ్చు, తినకపోవచ్చు, కొంత కాలానికి సరిదవుతుంది, వేడి చేస్తుంది అని అంటారు. కానీ ఈ డేట్స్ అనేది మాత్రం అన్నిటికీ దేనికైనా ఉపయోగపడేది. కనీసం అన్నం తినకుండా 2 డేట్స్ తిని ఉంటే కొద్దిసేపు ఆకలిని ఆపుకోగలుగుతాం. అది ఎనర్జీని కూడా ఇస్తుంది. దీన్ని బట్టి మాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఆరోగ్యకరమైన గాలి, వాతావరణము, ఆ డేట్కి చెట్లకు పెట్టే అంత ప్లేస్ ఉన్నది. ఆ తర్వాత దానికి అనుకూలమైన భూమి ఉన్నది కాబట్టి ఆ డేట్ను పండించడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అన్ని విధాలుగా తెలుసుకొని అందరికీ చెప్తున్నారు. అది బాగా అనిపించి ఇక భావితరాలకు, నాకంటే నేను కనీసం ఒక్కసారైనా పండ్లు తిననో తెలియదు, కానీ నా మనవాళ్ళకు వీళ్ళకు చక్కగా అక్కడికి వస్తుంది. ఆ తర్వాత కూడా వాళ్ళు వాటిని కాపాడుకోవచ్చు. భూమి రేటు పెరుగుతుంది, ఆ తర్వాత పండ్ల రేటు పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయనే ఉద్దేశంతోనే డబ్బులు బ్యాంకులో పెడితే ఏం లాభం లేదు, కొద్దిగా వడ్డీ వస్తుంది అంతే తప్ప ఎక్కువ లేదు. మళ్ళీ మా అందులో వడ్డీ తీసుకోవాలన్నా కొద్ది అబ్జెక్షన్స్ ఉంటాయి. కానీ పంటలు పండించిన దాంట్లో ఎక్కువ పండితే లాభమే, బాగుంటుంది. దీన్ని మనం తినొచ్చు, మన తరతరాలు తినొచ్చు. అదే ఆలోచనతో దీంట్లో నేను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎంత తీసుకున్నా 50 గుంటలు తీసుకున్నాను. అంటే ఎకరం మీద 10 ఎకరం తీసుకున్నాను. అలా అందరు కూడా ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచిగా ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో జాబ్ చేసే వాళ్ళకు కూడా అక్కడికి వస్తుంది. ఈ విషయాన్ని తీసుకొని ఎంతోమందికి జీవనోపాధి కలిగిస్తున్నారు. అంతకుముందు అట్లా కాదు, పిల్లలు చదువుకుంటే జాబ్స్ కొరకు చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. ఆ తర్వాత అది కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి వచ్చేది. పాపం వాళ్ళు చదివించేటోళ్ళు, ఆ తర్వాత వాళ్ళకు భోజనాలకు, వాళ్ళకి చెప్పులకు, వాళ్ళకి కనీసం అప్లై చేసుకునేటందుకు కూడా తల్లిదండ్రులే కష్టపడి ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు అలా లేదు. పిల్లలు చదివారంటే దేంట్లో అయినా వెళ్ళిపోతున్నారు, దిగుతున్నారు, తమ సంపాదించుకుంటున్నారు. ఆ తర్వాత కూడా తల్లిదండ్రులకు బరువు లేకుండా తమ జీవనోపాధిని కల్పించుకుంది. ఇలాంటి జీవనోపాధి అవకాశాలు ఇప్పించిన వాళ్లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా గ్రేట్ అన్నట్టు. మా సంపంగి అవి ఎలా ఉన్నాయి మేడం? అంటే మా ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి? ఆర్గానిక్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. తిన్నారా మీరు? కుక్ చేసుకున్నారా? రబ్బర్లు ఇచ్చిండు. ఆ తర్వాత కందిపప్పు కూడా చాలా మంచిగా ఉన్నది. ఇక్కడ కూడా భోజనం చేసాం కదా, మేము కూరగాయలతోనే భోజనం చేసాం, కానీ చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుంది. సంపంగిలో ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటే మనము వేరే కొనుక్కున్న వాళ్ళం కూడా లాభము, ఆ తర్వాత జీవనోపాధి ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా లాభం. ఇలా పెరుగుతూ పోవాలి. మన భారతదేశంలో సేంద్రియ ద్వారా పంటలు పండించడము, తినడము, అంతకుముందు మా తాతలు ముత్తాతలు తిన్నారు కావచ్చు, మళ్ళీ మనకు ఇలాంటి ఫుడ్ దొరుకుతుందంటే సంతోషం అన్నట్టు. ఎందుకంటే పంటలు బాగా ఎరువులు వేసి చాలా పండిస్తున్నారు, దానివల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. మళ్ళీ పాతకాలంలోకి వెళ్ళి మళ్ళీ పాత పద్ధతుల్లో పంటలు పండించి అందరికీ చాలా ఉపయోగపడేటట్టుగా ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నారు. ఈ సంపంగి ఏమంటారు దాన్ని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా గ్రేట్. దీంట్లో దిగడము, ఇక్కడ నుండి ఇలాంటి విషయాలను తీసుకోవడం, ఇక్కడే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా ఇలాంటివి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందరికీ జీవనోపాధి కూడా కలుగుతుంది. మనలాంటి వాళ్ళకు కూడా ఆరోగ్యాలు